అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారికి ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీల్లో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు, అలాగే మీ జీవితంలోకి రాబోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం గురించి చాలా లోతుగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయిన ఒక విషయం కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పును మిస్ చేసేటట్లు అవుతుంది. ముందుగా ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టి చూసుకునే మీ ఎగ్జాక్ట్ జాతకం తెలుస్తుంది. నేను ఇక్కడ చెప్పేది వృషభ రాశి వారికి సాధారణంగా గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో ఆధారంగా చెప్పబోతున్నాను. కానీ మీ లక్ బాగుంటే, మీ జాతకం సరైన దిశలో ఉంటే నేను చెప్పే ప్రతి విషయం మీ జీవితానికి అచ్చంగా సరిపోతుంది. మీరు ఇది నా కోసమే చెప్పినట్టుంది అనిపించే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడే మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యలో ఏదో మార్పు జరుగుతుంది. మీ ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ఒక విషయం తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక సందేహం మిమ్మల్ని ఆపేస్తుంది. ఎవరో ఒకరు మీ జీవితంలోకి రాబోతున్నట్లు, లేదా అప్పటికే వచ్చినట్టు ఒక ఫీలింగ్ కూడా మీలో కలుగుతుంది. అదే సమయంలో మీరు జీవితంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని, ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించాలని లోపల నుంచి ఒక బలమైన కోరిక పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహాల కదలికలు, ముఖ్యంగా శుక్రుడు, శని, గురుగ్రహ ప్రభావం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ని తీసుకువస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు చూసే సంఘటనలు, మీరు కలిసే వ్యక్తులు, మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చివరి వరకు వింటేనే తెలుసుకునే ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అది ఏమిటంటే, మీ జీవితంలోకి రాబోయే ఎస్ అక్షరం గల వ్యక్తి నిజంగా మీ అదృష్టమా, లేక ఒక పరీక్ష? అతను ఎందుకు వస్తాడు? అతని వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే చివర్లో నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు, నరఘోష నివారణ పద్ధతులు, ఇవి మీరు తప్పకుండా పాటిస్తే మీ జీవితంలో వచ్చే నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. అలాగే మీ అదృష్టాన్ని మరింతగా పెంచుకోవచ్చు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుసుకోబోయే విషయం మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. వృషభ రాశి వారికి ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీల్లో గ్రహస్థితులు చాలా ఆసక్తికరంగా, కొంతవరకు పరీక్షించే విధంగా, మరోవైపు జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్లేలా పనిచేస్తాయి. ఈ 4 రోజుల్లో ప్రధానంగా శుక్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీలో సహజమైన ఆకర్షణ, శాంతి, ఆలోచనల్లో నిశ్చితత్వం పెరుగుతాయి. కానీ అదే సమయంలో శని ప్రభావం కొంత మందగమనాన్ని తీసుకురావడం వల్ల మీరు చేసే ప్రతి పని కొంచెం ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తుంది. గురుగ్రహం మీపై దూర ప్రభావాన్ని చూపిస్తూ మీ ఆలోచనలను విస్తృతం చేస్తూ, కానీ నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు కొంచెం అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 17 మీలో ఒక కొత్త ఆలోచన ప్రారంభం అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఆలోచించని విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది, కానీ వెంటనే దానిపై అడుగు వేయకుండా మీరు కొంత సమయం తీసుకోవడం మంచిది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం, ఎందుకంటే మీ మాటల వల్ల ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 18న గ్రహాల ప్రవాహం కొంతవరకు మీకు అనుకూలంగా మారుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. ఈరోజు మీరు గతంలో ఆపేసిన పనిని మళ్ళీ ప్రారంభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ఆర్థికంగా ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. అప్పులు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది. అలా ప్రయత్నిస్తారు కూడా. కానీ అదే సమయంలో ఎవరైనా మీపై ఆధారపడి డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీరు మీ ఆరోగ్యంపై కూడా కొంత దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు.
ఏప్రిల్ 19న మీ జీవితంలో కొంత మార్పు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదా ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ఈ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా ఉంటుంది. శుక్రుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా ఈరోజు కొంత లాభం కనిపించినా అది పూర్తిగా మీ చేతుల్లో ఉండకపోవచ్చు. అంటే వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు అయ్యే పరిస్థితులు రావచ్చు. కాబట్టి డబ్బును సేవ్ చేసుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ 20న గ్రహాల స్థితి కొంత కఠినంగా మారుతుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఇది శని ప్రభావం కారణంగా జరుగుతుంది. కానీ మీరు ధైర్యం కోల్పోకుండా ఓర్పుతో ముందుకు సాగితే చివరికి మంచి ఫలితం పొందుతారు. ఈరోజు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పూర్తిగా నియంత్రించాలి. ముఖ్యంగా డబ్బులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు తీసుకునే తప్పు నిర్ణయం భవిష్యత్తులో నష్టాన్ని కలిగించవచ్చు. ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారికి ముఖ్యంగా కనిపించే విషయం ఏమిటంటే గ్రహాల ప్రవాహం ఒకేసారి శుభ ఫలితాలు మరియు పరీక్షలను ఇస్తుంది. శుక్రుడు మీ ఆకర్షణ సౌఖ్యం ఇస్తుంటే శని మీ ఓర్పును పరీక్షిస్తాడు. గురుగ్రహం మీకు పెద్ద ఆలోచనలు ఇస్తుంది, కానీ అవి వెంటనే ఫలితంగా మారవు. అందుకే మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు పూర్తిగా చెడ్డవి కూడా కావు, పూర్తిగా మంచివి కూడా కావు. మీరు సంపాదించే అవకాశం ఉంటుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీరు సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాల్సి సమయం ఇది. మీరు సేవింగ్స్పై దృష్టి పెడితే భవిష్యత్తులో పెద్ద లాభం పొందే అవకాశం ఉంటుంది. జాగ్రత్త విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీరు ముఖ్యంగా కోపం, ఆవేశం నియంత్రించాలి. చిన్న విషయానికే ఎక్కువగా స్పందించడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంపై కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ఆహారం, సరైన నిద్ర చాలా అవసరం. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. రాజయోగం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో రాజయోగం పూర్తిగా ప్రారంభమవుతుందని చెప్పలేము, కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే నెలలో మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. మొత్తానికి ఈ 4 రోజులు వృషభ రాశి వారికి ఒక పరీక్షల కాలం లాంటివి, కానీ అదే సమయంలో అవకాశాల కాలం కూడా. మీరు ఓర్పుతో, జాగ్రత్తగా ఆలోచనలతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపుగా మారే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ కాలంలో ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక సాధారణ పరిచయం కాదు. ఇది ఒక గ్రహాల ప్రభావం ప్రకారం ఒక కర్మ సంబంధం, ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాగల సంఘటనగా భావించాలి. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు, మీ మనసులో ఉన్న కోరికలు, ఇంకా పూర్తిగా భావోద్వేగాలు, ఇవి కలిసి ఈ వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకువస్తాయి. ఈ వ్యక్తి ఎలా ఉండాలంటే మొదట్లో చాలా ఆకర్షణీయంగా, నమ్మకంగా, మీరు దగ్గర అవ్వాలని ప్రయత్నించే విధంగా ఉంటాడు. మీరు మాట్లాడకుండానే మీ మనసులోని విషయాలు అర్థం చేసుకున్నట్లు ప్రవర్తిస్తాడు. అదే కారణంగా మీరు అతనిపై లేదా ఆమెపై చాలా త్వరగా విశ్వాసం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మొదట్లో మీకు అదృష్టం కలిసి వచ్చినట్లు అనిపిస్తుంది. కొన్ని చిన్న చిన్న పనులు సులభంగా పూర్తి అవుతాయి. మీరు ఆశించిన ఫలితాలు దగ్గర పడతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి సమాచారం లేదా అవకాశం రావచ్చు. అదే సమయంలో మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆశ కలుగుతుంది. మీరు ఇదే నా జీవితాన్ని మార్చబోతుంది అనే భావనలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ లోతుగా చూస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. అదేమిటంటే మీలో ఉన్న బలహీనతలను బయటకు తీసి చూపించడం. మీరు ఎక్కడ ఎక్కువగా నమ్మకం పెడతారు, ఎక్కడ భావోద్వేగంగా బలహీనంగా మారుతారు, అవి ఈ వ్యక్తి ద్వారా బయటపడతాయి. అందుకే ఇది పూర్తిగా అదృష్టమని చెప్పలేం, పూర్తిగా ప్రమాదమని కూడా చెప్పలేం. ఇది ఒక పరీక్ష రూపంలో వచ్చిన అవకాశం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఏం ఆశించి వస్తున్నాడంటే మీ సహాయం, మీ సమయం, మీ నమ్మకం, ఇవే ప్రధానంగా కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆర్థిక సహాయం కూడా అడిగే అవకాశం ఉంటుంది. మీరు మంచి మనసుతో వెంటనే సహాయం చేయాలని అనుకుంటారు, కానీ ఇక్కడ ఒక చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగా మీకు మేలు చేయాలనుకుంటున్నాడా
లేదా అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ దగ్గరకు వస్తున్నాడా అన్నది మీరు స్పష్టంగా గమనించాలి. ఈ వ్యక్తితో మీరు ఉండే సంబంధం మొదట్లో చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా మీకు తెలియదు. కానీ కొంతకాలం తర్వాత చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. ముఖ్యంగా మీరు ఇచ్చే విలువకు వారు అదే స్థాయిలో స్పందించకపోతే మీరు బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రారంభంలోనే ఒక పరిమితి పెట్టుకోవడం చాలా అవసరం. జాగ్రత్తలు విషయానికి వస్తే ఈ వ్యక్తితో మీరు మొదట్లోనే మీ వ్యక్తిగత విషయాలు పూర్తిగా పంచుకోకూడదు. మీ ఆర్థిక విషయాలు, మీ ప్లాన్లు, మీ బలహీనతలు ఇవి కొంతకాలం వరకు మీలోనే ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ వ్యక్తి చెప్పే ప్రతి మాటను వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించడం అవసరం. ముఖ్యంగా డబ్బు భాగస్వామ్యం, పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. అది ఉద్యోగం మార్పు కావచ్చు, వ్యాపారం ప్రారంభం కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ మనస్సు మాత్రమే కాకుండా మీ అనుభవం, మీ పెద్దల సలహా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఒక తప్పు నిర్ణయం భవిష్యత్తులో బాధ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే మంచి కోణం కూడా ఉంది. మీరు ఈ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన దూరం పాటిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు కొత్త దారి చూపిస్తాడు. మీరు ఇప్పటి వరకు ఆలోచించని అవకాశాలను పరిచయం చేస్తాడు. అదేవిధంగా మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసే ఒక కారణంగా కూడా మారవచ్చు. మొత్తానికి ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది ఒక మలుపు. అది మీరు ఎలా తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆవేశంతో, అతి నమ్మకంతో ముందుకు వెళ్తే ఇది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఓర్పుతో, జాగ్రత్తగా, స్పష్టతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి అవకాశంగా మారి భవిష్యత్తులో మీకు రాజయోగానికి దారి తీసే మార్గాన్ని చూపించే వ్యక్తిగా కూడా నిలుస్తాడు. ఇప్పుడు ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే వృషభ రాశి వారికి 4 రోజులు, అలాగే ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రభావం, ఇవి రెండూ కలిసి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతున్నాయి. కానీ ఈ మార్పు మీకు శుభమవుతుందా లేక కష్టాలను తీసుకువస్తుందా అనేది పూర్తిగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా, స్థిరంగా ఉండాలి. ఇక నరఘోష ప్రభావం గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలో మీపై కొంత నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల కళ్ళు, ఈర్ష్య ప్రభావం ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎదగటం మొదలు పెడితే, మీలో మార్పు వస్తే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీకు తెలియకుండానే మీపై నరఘోష ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనివల్ల మీ పనులు ఆలస్యం అవ్వడం, చిన్న చిన్న అడ్డంకులు రావడం, మానసికంగా అస్థిరంగా అనిపించడం జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఇబ్బంది పడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరినైనా మీ ప్లాన్లు, మీ విజయాలు ముందుగానే చెప్పడం వల్ల కూడా ఈ నరఘోష ప్రభావం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీరు చేసే పనులు నిశ్శబ్దంగా ఎవరికి చెప్పకుండా చేయడం మంచిది. మీ విజయాలను బయట పెట్టే ముందు అవి పూర్తిగా స్థిరపడే వరకు వేచి ఉండండి. పరిహారాల విషయానికి వస్తే మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ఉంచి దేవుణ్ణి ధ్యానం చేయాలి. ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారిని ప్రార్థించడం వృషభ రాశి వారికి చాలా శుభప్రదం. అలాగే శనివారం రోజున శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, కొద్దిగా నల్ల నువ్వులు దానం చేయటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. మీరు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదా 21 సార్లు జపించడం వల్ల మీలో ఉన్న ఆందోళన తగ్గి శాంతి పెరుగుతుంది. నరఘోష నివారణ ఒక చిన్న కానీ ప్రభావవంతమైన పరిహారం ఏమిటంటే మీరు బయటకు వెళ్లే ముందు లేదా ముఖ్యమైన పని చేయడానికి ముందు ఒక చిటికెడు ఉప్పును తీసుకొని మీ మీద 3 సార్లు తిప్పి బయటపడేయండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున ఒక చిన్న పిల్లకు లేదా పేదవారికి ఆహారం ఇవ్వడం కూడా చాలా మంచిది. మీ ఇంట్లో కొంతకాలం పాటు ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పనికిరాని గొడవలు, వాదనలు పూర్తిగా దూరంగా ఉంచండి. మీరు వినే మాటలు, మీరు చేసే విషయాలు కూడా మీ మనస్సుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పాజిటివ్ విషయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా ఎస్ అక్షరం గల వ్యక్తి విషయంలో మీరు ఒక సరిహద్దు పెట్టుకోవాలి. ఎంత దూరంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా మీ ఆత్మగౌరవం, మీ ఆర్థిక స్థితి, మీ మనశ్శాంతి ఇవి దెబ్బతినేలా
ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు మీ మనసు చెప్పేదానికంటే మీ లాజిక్ చెప్పేదానిని ఎక్కువగా వినాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ కాలం మీకు పరీక్షించడానికి వచ్చింది, కానీ అదే సమయంలో మీకు బలంగా మార్చడానికి కూడా వచ్చింది. మీరు ఓర్పు కోల్పోకుండా జాగ్రత్తగా ప్రతి అడుగు వేస్తే ఈ చిన్న సమస్యలు, ఈ నరఘోష ప్రభావం, ఈ పరిస్థితులన్నీ క్రమంగా తొలగిపోతాయి. మీరు ముందుకు వెళ్ళే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయం ముగిసేసరికి మీరు ఒక కొత్త వ్యక్తిగా మరింత బలమైన మనసుతో, మరింత స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతారు. ఇదే మీకు నిజమైన శుభఫలం. అలాగే ఇదే మీకు వచ్చే రాజయోగానికి మొదటి అడుగు అవుతుంది. వృషభ రాశి వారు, ఇప్పటి వరకు మీరు విన్న జాతకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.